कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले तु गोविंदः ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం. అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందండి. ఏమిటి కుంభరాశి వారికి అనుకూలత అంటారా? లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? శుక్రుడు, కుజుడు, బుధుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత ఉంటుంది. మీ క్యాల్కులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంతేకాదు మరి గురుడి యొక్క బలం కూడా మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల పబ్లిక్ రిలేషన్ పెరుగుతాయి, ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్నటువంటి పనులు అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. ప్రతి పని శ్రద్ధగా చేయండి, ప్రతి పని ఆలోచనతో చేయండి, తప్పనిసరిగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నాం. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం. వారాంతం చంద్రుడు మళ్ళా 6వ స్థాన 7వ స్థాన సంచారం. ఆయన కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీకు విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆయన కన్యా రాశిలో ఉంటాడు. మీకు తప్పనిసరిగా అన్నింటా విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు, అనుకూలత లభిస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా కాస్త గుర్తింపు, వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా వార ప్రారంభం నుంచి క్రమేపీ వ్యాపారంలో అన్ని రంగాల వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కుంభరాశి వారికి ఈ వారం గత 4 వారాల కంటే చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన నిర్ణయాల ద్వారా ముఖ్యమైన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. తగిన నిర్ణయాలతో ముందుకు పెడతారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యలో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఆంజనేయ స్వామిని పూజించండి. సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజించండి. తౌలుపాకుల మీద ఓం శ్రీరామ శ్రీరామ అని సింధూరంతో రాసి దండ కట్టి ఆ దండను ఆంజనేయ స్వామికి వేసి హనుమాన్ చాలీసా పఠించండి. విజయం మీదే.